జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో రంజాన్ సందడి సైరన్ మోగింది. కావలి ముస్లిం సోదరులు గత నెల రోజులుగా అత్యంత భక్తి శ్రద్ధలతో నమాజులు, ఉపవాసాలు, దీక్షలు, సత్కార్యాలు చేస్తూ వాటన్నిటినీ వారు నమ్మిన అల్లాహ్ స్వీకరించాలని వారు చేపట్టిన దీక్షలు బుధవారం సాయంత్రానికి ముగిశాయి. ముస్లింలకు వారి ఉన్నత స్థాయి కమిటీ ఆదేశాల మేరకు వచ్చిన సంకేతాలను బట్టి నెలవంకను వారు గుర్తించి రంజాన్ దీక్షలను విరమింపచేసుకున్నారు. ఈ సందర్భంగా కావలి పట్టణంలో ఉన్న అనేక మసీదుల్లో గురువారం రంజాన్ వేడుకలు జరుపుకొనుటకు సిద్ధమయ్యారని వారు తెలుపుతున్నారు. అందులో భాగంగా పట్టణంలోని కొన్ని మసీదులను జీటీవీ తెలుగు న్యూస్ సందర్శించడం జరిగింది. పట్టణంలోని వెంగళరావు నగర్లో ఉన్న అబూబకర్ మసీద్, వైకుంఠపురంలోని మదీనా మసీద్, జెండా చెట్టు సెంటర్లో ఉన్న అహెల్ సున్నత్ వల్ జమాల్ ఉత్తరంపేట మసీద్, రైల్వే రోడ్లోని జామియా మసీదులను సందర్శించి అక్కడ మసీదు పెద్దలతో వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. వారు తెలిపిన వివరాల మేరకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని మతాల కులాల వారందరం భారతదేశంలో కలిసిమెలిసి జీవిస్తూ ముందుకు పోతున్నామని, అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు. दुआओं को कबूल फरमाए कि कल इंशाअल्लाह तमाम मुसलमान भाइयाँ ईद की नमाज पढ़ेंगे इंशाअल्लाह. रहमतुल्लाहि व बरकातु. మన అందరు సోదరులకు చెప్పడం ఏమనగా, అందరికీ మన యొక్క అబూబకర్ మసీద్ యూత్ మన కావల్ అందరికీ మన భాయిలకి శుభవార్త ఏంటంటే, ఈరోజు మనకి నెలపొడ కనిపించింది. రేపు అందరు ఈద్ నమాజు ఇన్షాల్లా, రేపు ఈద్ రంజాన్ నమాజ్ ఇన్షాల్లా జరుగుద్ది.
అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ప్రతి సంవత్సరం రంజాన్ అనేది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం రంజాన్ నెలలో ప్రతి ఒక్కరూ ఒక్క పొద్దులుండి 30 రోజులు ఈ ఏడాది 30 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత నెలవంకను చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఒకరిని కౌగిలించుకుని రంజాన్ శుభాకాంక్షలు చెప్పాము. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా హిందూ ముస్లిం సోదర భావాలు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. క్రిస్టియన్ సోదరులు, ముస్లిం సోదరులు, హిందూ సోదరులు అందరికీ కూడా మా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. నమస్కారం. మీ పేరు? పొద్దున 8 గంటలకి. మీ పేరు? నేను జామియా మసీద్కి ప్రెసిడెంట్ని. రేపు ఉదయం నమాజు 8 గంటలకి ఇక్కడే రంజాన్ ఈద్ నమాజ్ ఇక్కడే జరుపుతాము. తర్వాత 9 గంటలకి తుఫాన్ నగర్ ఈద్గాలో జరుగుతుంది. కాబట్టి ముస్లిం సోదరులందరూ హాజరయ్యి ఆ నమాజ్ చేసుకుని ఆ పుణ్యం సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. అస్సలం వాలేకుం. ఈ సంవత్సరం రంజాన్ పండుగ మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు రేపు ఉదయం కావలి పట్టణంలో భారతదేశం అంతా రేపు రంజాన్ పండుగ జరుపుతున్నారు. రేపు ఉదయం కావలి జామియా మసీద్లో ఉదయం 8 గంటలకు ఇక్కడ రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. ఈ సంవత్సరం రంజాన్ పండుగ చాలా ప్రాముఖ్యత తీసుకుంది. ఈ పండగకి ఎక్కువ మంది ఉపవాసాలు ఉండి ఈసారి దేవుని కృపకు, అల్లా కృపకు పాత్రలయ్యారు. అలాగే మా ఈ కావలి పట్టణం సంబంధించి ఈ రంజాన్ నెలలో మున్సిపాలిటీ వారు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ మాకు పారిశుద్ధ్య విషయమై మిగతా విషయాలంతా వాళ్ళు చాలా సహకరించారు. కావలి మున్సిపాలిటీ వారు, ఆర్టీఓ కార్యాలయం వీళ్ళందరికీ ముస్లిం సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముస్లిం సోదరులందరూ రేపు ఉదయం కావలి పట్టణంలోని జామియా మసీద్లో ఉదయం 8 గంటలకు నమాజ్ జరుపుతారు. కాబట్టి అందరూ పాల్గొవలసిందిగా కోరుకుంటూ ఉన్నాము. ఈ పండుగకి సహకరించిన అన్ని మతాల సోదరులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు మొఘల్ సలీం బేగ్. నేను సామాజిక కార్యకర్తని, కావలిపట్నం వాయిస్ ఆఫ్ ముస్లిం మైనారిటీస్ అధ్యక్షుడు.